बीजेपी जय बीजेपी मनोहर रेड्डी प्रोग्राम అధ్యక్షుని కూడా మళ్ళీ మళ్ళీ రావాలంటే అన్న అక్కడ చూడ బొక్క నరసింహారెడ్డి గారు మరి ఈ జిల్లాకు సభ్యత్వ నమోదు ప్రముఖ ఎండల లక్ష్మీనారాయణ గారు ఎక్స్ఎమ్మెల్యే, అదేవిధంగా ఈ యొక్క మీడియాలో ఉంటున్నటువంటి అందబాబాయ్ గారు, మదన్ మోహన్ గుప్తా జిల్లా సభ్యత్వ ప్రముఖు, అదేవిధంగా కో కన్వీనర్గా మనోహర్ రెడ్డి గారు, వంశీకృష్ణ, వెంకటేష్, అదేవిధంగా మండల అధ్యక్షులు కురుమయ్య గారు, రఘురామ్ గౌడు, వెంకటేష్ యాదవ్, లక్ష్మీకాంత్ రెడ్డి గారు అది కార్యక్రమంలో ఉన్నారు. ఈ సందర్భంగా మనం అంటే ఈ యొక్క దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 2వ తారీఖున వారు వారి మొదటి సభ్యత్వం తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం నడుస్తూ ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నరసింహారెడ్డి అన్న మాట్లాడాలి. మీడియా మిత్రులకు నమస్కారం. ఈ దేశంలో క్రమం తప్పకుండా సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించుకొని సభ్యత్వం చేసుకునేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సభ్యత్వం చేసిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా బూత్ కమిటీలు, మండల కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, ఆల్ ఇండియా కమిటీ దాకా ఎన్నికలు నిర్వహించుకొని పార్టీ సంస్థాగతంగా నిర్మితమవుతూ బలోపేతమవుతూ వస్తున్నటువంటి పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ ఒకటే. 1951లో జనసంఘగా ప్రస్థానం ప్రారంభించినటువంటి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ప్రారంభించినటువంటి జనసంఘ్ పార్టీ నుంచి తర్వాత 1980 ఏప్రిల్ 6 తారీఖు నాడు భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా ప్రజాస్వామ్యబద్ధంగా సభ్యత్వం చేసుకొని కమిటీలు వేసుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ పార్టీలో సిద్ధాంతం కోసం పనిచేసేటటువంటి కార్యకర్తలు, సిద్ధాంతం మీద నడిచేటటువంటి పార్టీ, క్యాడర్ బేస్డ్ పార్టీ. కాబట్టి దాంట్లో భాగంగానే మళ్ళీ మాకు సంస్థాగతంగా జాతీయ పార్టీ సూచన మేరకు, జాతీయ పార్టీ నిర్ణయం మేరకు, రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు మళ్ళీ సభ్యత్వం ప్రారంభించడం జరిగింది. మొన్న ప్రధానమంత్రి గారు 2 తారీఖు నాడు సభ్యత్వం ప్రారంభించిన తర్వాత జిల్లాలో 10 తారీఖు నాడు మేము సభ్యత్వం ప్రారంభం చేసినాం. తర్వాత అసెంబ్లీ వారీగా ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈరోజు దాంట్లో భాగంగా ఈ షాద్నగర్ అసెంబ్లీ సభ్యత్వం ప్రారంభించడానికి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి పెద్ద ఎత్తున మా లక్ష్యం ఈ రంగారెడ్డి జిల్లాలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బలమైనటువంటి ఓట్లు సంపాదించి ఒక బలమైనటువంటి పార్టీగా ఆవిర్భవించినటువంటి సందర్భం మనం చూసినాం. ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో భాగమైనటువంటి రంగారెడ్డి జిల్లాలో భాగమైనటువంటి 5 పార్లమెంట్లో 3 పార్లమెంట్లు భారతీయ జనతా పార్టీ గెలిచింది. చెవెళ్ళ, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ 3 పార్లమెంట్లు భాగస్వామ్యమైనటువంటి 3 పార్లమెంట్లు ఈ ప్రాంతం నుంచి గెలిచినాయి. ఇంకా నాగర్ కర్నూలు కూడా దగ్గరికి వచ్చి పోవడం జరిగింది. అదేవిధంగా భువనగిరి కూడా ఒక అసెంబ్లీ పార్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. కానీ రంగారెడ్డి జిల్లాలో అత్యధిక ఓట్లు వచ్చినాయి. మేము ఈరోజు మాకు ప్రజల మద్దతు ఉంది, ప్రజల సపోర్ట్ ఉంది. దానికి అనుగుణంగానే మేము భారతీయ జనతా పార్టీ సభ్యత్వం కూడా ఒక లక్ష్యం పెట్టుకొని
మేము ఈడ కనీసం ఒక 6 లక్షల పైన సభ్యత్వం చేయాలంటే ఒక టార్గెట్ పెట్టుకున్నాం మేము ఈ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో. ఈ 6 లక్షల సభ్యత్వం పూర్తి చేసి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ అత్యధికంగా గెలిపించుకొని రాబోయే ఏవైతే 2029లో జరిగేటటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఒక పునాదిగా మేము ఈ సభ్యత్వాన్ని మేము ప్రారంభించుకొని పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ వారీగా ప్రతి కార్యకర్త కూడా దీంట్లో భాగస్వామ్యమై దానిలో సభ్యత్వం చేయడం జరిగింది. మేము మా ప్రధానమంత్రి గారు మొదలు పెట్టంగానే మేము ఇంకా సభ్యత్వం మొదలు పెట్టలేదు. మా ప్రధానమంత్రి గారు సభ్యత్వం మొదలు పెట్టంగానే ఇప్పటికే దాదాపు ఈ రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే దాదాపు 60,000 సభ్యత్వం పైన 60,000 సభ్యత్వం దగ్గర కావడం జరిగింది. మేము రేపటి నుంచి ఈ సమావేశం తర్వాత ఈరోజు నిర్ణయం తీసుకొని రేపటి నుంచి మేము ప్రతి ఇంటికి, ప్రతి గడపకు, ప్రతి పోలింగ్ బూత్ వారిగా మేము ఇంటింటికి వెళ్ళి సభ్యత్వం చేసి భారతీయ జనతా పార్టీలో అందరినీ కూడా ప్రజలు భాగస్వామ్యం కావాలని మేము ఆలోచనతో మేము వెళ్తున్నాం. ప్రజలు కూడా నేను చూస్తూ ఉన్నా, నేను జిల్లా అధ్యక్షునిగా ఇప్పటికే పర్యటనలు చేస్తూ ఉన్నా. నేను ఏ ఇంటికి పోయినా, ఎవరు పోయినా భారతీయ జనతా పార్టీకి వచ్చినామంటే సాధారణంగా కూర్చునబెట్టి వాళ్ళు సభ్యత్వం తీసుకొని మేము సభ్యత్వం కోసం వచ్చినామంటే మేము సభ్యత్వం తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక మంచి స్పందనతోటి ప్రజలు కాబట్టి మేము దాన్ని అనుకూలంగా తీసుకొని భారతీయ జనతా పార్టీని ఈ రంగారెడ్డి జిల్లాలో ఒక బలమైనటువంటి శక్తిగా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏర్పడడానికి ఇంకా బలంగా తయారు చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. పార్టీ భారతీయ జనతా పార్టీ దేశ రాజకీయాల్లో ఒకటి రైటు, ఒకటి లెఫ్ట్. సంస్థాగత ఎన్నికలు జరిగేటువంటి లెఫ్ట్ ఏమో ప్రపంచంలో చాలా ఆ సిద్ధాంతం తగ్గుతూ వస్తున్నది. ఈ దేశంలో ఆ కాలం చెల్లినటువంటి సిద్ధాంతానికి ప్రజల ఆదరణ కరువైంది. వారు పరాన్నజీవులుగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే అలయన్సు సహకారమే ఆ రకంగా ఉన్నది. ఇకపోతే భారతీయ జనతా పార్టీ నిన్నటి వరకు భారతీయ జనతా పార్టీ సభ్యత్వం ప్రపంచంలో అత్యధికమైనటువంటి సభ్యత్వం, ప్రాథమిక సభ్యత్వం కలిగినటువంటి పార్టీ. 18 కోట్ల సభ్యులు భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ సభ్యత్వం సమయం తీరింది కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా, భారతీయ జనతా పార్టీ అభిమానులందరూ కూడా, భారతీయ జనతా పార్టీని కాంక్షించేటువంటి వాళ్ళందరూ కూడా దేశంలో ఈ సిద్ధాంతాన్ని బలపరిచి అటు మోదీ నాయకత్వం ఈ దేశానికి అవసరం అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది స్వచ్ఛందంగా ఇవాళ పార్టీలో చేరుతున్నారు. ఇది డిజిటల్ మెంబర్షిప్ అనేటువంటిది 3 విధాలుగా జరుగుతూ ఉన్నది. ఒకటి ఫోన్ మిస్డ్ కాల్ ద్వారా, 2 నమో భారత్ యాప్ ద్వారా, 3 మరి ఏదైతే క్యూఆర్ కోడ్ ద్వారా ఈ రకంగా సభ్యత్వం కొనసాగుతూ ఉన్నది. ప్రతి బూతుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 35,356 పోలింగ్ బూతుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి బూత్లో 200 లక్ష్యంగా పెట్టుకొని ముందుకు నడుస్తాం. మరి దానికోసం ఒక నెట్వర్క్ను ప్రత్యేకంగా పార్టీలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పార్టీ శ్రేణులందరూ కూడా, పార్టీ కార్యకర్తలందరూ కూడా దీంట్లో రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి నుంచి మొదలుకుంటే మరి చిట్ట చివరి కార్యకర్త వరకు కూడా ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకుంటారు. ప్రజల్లోకి వెళ్తూ ఉంటే సభ్యత్వం కోసం భారతీయ జనతా పార్టీ పట్ల మక్కువ, నరేంద్ర మోదీ గారి పరిపాలన పట్ల అభిమానం, ఈ 2 ఇవాళ ఉన్నటువంటి సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో అభివృద్ధి రాజకీయాల కోసం, అవినీతి లేని రాజకీయాల కోసం,
మరి ఈ ఫిరాయింపులతో విసిగెత్తినటువంటి ప్రజలు ఎన్నికల హామీల పేరున ప్రజలు మోసం చేస్తున్నటువంటి రాజకీయాలకు భిన్నంగా భారతీయ జనతా పార్టీ మీద అత్యంత విశ్వాసాన్ని ప్రకటిస్తూ భారతీయ జనతా పార్టీలో చేరుతూ ఉన్నారు. మరి దేశ అభివృద్ధి కోసం సురక్షితమైనటువంటి సమృద్ధమైనటువంటి భారత్ కోసం భారతీయ జనతా పార్టీలో చేరుతారు. వికసిత్ భారత్ సంకల్పంతో 2047 వరకు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మలచడం కోసం జరుగుతున్నటువంటి మహాయజ్ఞంలో తమ వంతు భాగస్వామ్యం కోసం భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్నటి వరకు ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్కు అదనంగా ఇవాళ 70 సంవత్సరాల పైబడినటువంటి వయోవృద్ధులకు ఆరోగ్య భరోసా ఇస్తూ మరి తీసుకున్నటువంటి నిర్ణయం కానీ, మరి ఈ పాలమూరు ఈ జిల్లాకు సంబంధించి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కానీ, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి కానీ ఈ రకంగా మరి నిజామాబాద్ నుంచి అటు దాటి కూడా 2వ లైనును శాంక్షన్ చేసినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. 4,500 కోట్ల రూపాయలతోని మరి 431 కిలోమీటర్లు డోన్ వరకు కూడా 2వ లైన్ను శాంక్షన్ చేసింది భారతీయ జనతా పార్టీ. మరి నేషనల్ హైవేల అభివృద్ధి ఒకవైపు, గ్రామాల కనెక్టివిటీ మరొక వైపు, మరి ఏదైతే వ్యవసాయానికి గిట్టుబాటు ధరలను ఇచ్చేటువంటి ప్రయత్నం మరొక వైపు మనం చూస్తూ ఉన్నాం. వరికి ఆ రోజు 1,310 రూపాయలు ఉంటే ఇవాళ 2,320 రూపాయలు. ఈ 10 సంవత్సరాల కాలఖండంలో 1,000 రూపాయలు పెంచినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేటువంటి తెలియజేస్తాం. పత్తికి ధర పెంపు, మొక్కలకు 2,225 మద్దతు ధర. ఇవాళ పెసలు కానీ, మినుములు కానీ, కందులు కానీ ఏది తీసుకున్నా కూడా వ్యవసాయదారుడికి, రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలనేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అంతే ఈ రకమైనటువంటి రీతిలో భారతీయ జనతా పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, మరి భారతీయ జనతా పార్టీ పట్ల ఆదరణ, దానికి ఈ రాష్ట్రంలో 8 పార్లమెంటు స్థానాలను గెలిపించినటువంటి పరిస్థితి. మరి రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రకమైనటువంటి సమయంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమం సంస్థాగత ప్రక్రియ కొనసాగుతుంది. చివరిగా చాలా అతి పవిత్రమైనటువంటి దేవాలయం, మనమందరం కూడా ఈ దేశంలో మూల నుంచి కూడా గోవింద గోవింద అంటూ, వెంకటరమణ గోవింద అంటూ, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక అంటూ మరి తరలి వచ్చేటువంటి భక్తులకు అతి ప్రీతిపాత్రమైనటువంటి ఆ భగవంతుడి ప్రసాదమైనటువంటి లడ్డు విషయంలో ఈ రకమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవడం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది చాలా ఆవేదన కలిగించేటువంటి అంశం. ఇది క్షమించరానటువంటి నేరం. దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిగి దోషులకు భవిష్యత్తులో ఇటువంటి ఆలోచనలు కానీ ఇటువంటి అవకాశం రాకుండా ఉండడం కోసం కఠినాతి కఠినమైనటువంటి శిక్షలు విధించాలని చెప్పి కోరు.